తదుపరి రాశి సింహరాశి. మరి మఘ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1 పాదము వెరసి ఈ యొక్క సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి 8వ స్థానంలో శని ఉండడం వల్ల వీరికి కొంత ఈ యొక్క కాలం పరీక్షాకాలమా అలా ఉంటుందన్నమాట. వీరికి పరీక్షాకాలమా అన్నట్లుండును. వీరు చేసిన ప్రతి పని కూడా మరి ఆలస్యం అవుతుంది. వీరు ఏ యొక్క కార్యక్రమం నెరవేర్చినా కూడా అది విజయవంతం అయ్యే అవకాశాలు ఉండవు. మరి వీరికి అనారోగ్య సమస్యలు, మరి శుభకార్యాలు చేయుట ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. మరి 8వ ఇంట శని ఉండడం వల్ల వీరికి అనేకమైనటువంటి రోగప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి రోగప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం అంత అనుకూలించదు. అనారోగ్య పీడా పరిహారార్థమై ఆ యొక్క శనేశ్వర స్వామి వారికి నిత్యం కూడా జపం చేసుకోవాలి. వీరికి శుభ ఫలితములు కొంత సమయంలో ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరిలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడాను ముందుకు వెళ్ళటానికి ఆ యొక్క ధైర్యం సరిపోదు. అనేక కారణంగా మాటలు పడే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలు కావు. మరి అంతరంగంలో బాధపడుతూ ఉంటారు. ఆడవారి ప్రేరణ వల్ల అనేకమైనటువంటి ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంలో తగాదాలు, శారీరక శ్రమ వలన అనేకమైనటువంటి బాధలు కలుగుతాయి. శరీర సౌఖ్యము, మరి కోర్టు కేసుల్లో అవరోధాలు, కుటుంబంలో చిక్కులు. మరి ఈ సంవత్సరం వీరికి అంతగా అనుకూలించదు. కాబట్టి వీరు మిశ్రమ ఫలితాలన్నీ ఆశించవద్దండి. మధ్యముగా ఉండి ఈ రాశి వారికి కొంత మేరకు కొన్ని పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకూడదండి. ఎవరితో కూడా మాట్లాడకుండా తమ పనులు తాము చేసుకుంటే అంతా శుభంగా ఉంటుంది. నాయన చూసుకొని వెళ్ళు అని చెప్పేస్తే అతని మీదే వీరందరూ కూడా దుష్ప్రచారాలు చేస్తుంటారు. నన్ను ఎన్నో మాటలు అన్నాడని చెప్పేసి మీ మీద అపవాదులు పడతాయి అన్నమాట. కాబట్టి మీరు ఎవరితో కూడా మాట్లాడకుండా మీ యొక్క పనులు మీరు చేసుకొని దైవం మీద మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దైవానుగ్రహాన్ని మీద వచ్చేసి ఓం శివాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటే వారు సుభిక్షంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 1. రాస్యాధిపతి సూర్యుడు అవడం వల్ల కెంపు ధరిస్తే శుభంగా ఉంటుంది. మఘా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించాలి. పుబ్బా నక్షత్రం వారు వజ్రాన్ని ధరించాలి. ఉత్తర నక్షత్రం వాళ్ళు కెంపును ధరించాలి. ఈ సంవత్సరం వీరు మరి 8వ ఇంట శని ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి 11 శనివారాలు మీరు ఆ శనేశ్వర స్వామి వారికి ఆ నవగ్రహాల చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారికి తైలాభిషేకాన్ని చేసి మరి బెల్లము నువ్వుల్ని స్వామివారికి నివేదన సమర్పించుకొని రోజు కూడా 11 శనివారాల పాటు ఇలా చేయాలి. రోజు కూడా శనేశ్వర స్వామి వారికి పూజించుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటే వారికి అంతా శుభంగా ఉంటుంది.